టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న తాజా మూవీ దేవరా. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. తారక్ నుంచి సినిమా వచ్చి ఇప్పటికే చాలా రోజులు కావడంతో వెండితెరపై సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు సినిమా రిలీజ్ డేట్ మరికొద్ది రోజుల్లోనే ఉండడంతో సినిమాకు సంబంధించి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి అంటూ వేచి చూస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో సినిమా కావడం, దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ పెరిగింది. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. విస్మరణకు గురైన సముద్ర తీర ప్రాంత నేపథ్యంలో కథ సినిమాతో రూపొందుతుంది. ఈ క్రమంలో సినిమాకు 30 రోజుల గ్యాప్ ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్లు భారీగా జరుగుతున్నాయి. ఆ బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే ఎన్టీఆర్ పైనే ప్రెజర్ ఉంటుంది. తెలుగులో ఈ సినిమా ప్రమోషనల్ స్పీడ్గా జరుగుతున్న క్రమంలో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సోలోగా పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. RRRతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈయన బాలీవుడ్లోనూ దేవరాతో భారీ రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఇప్పటిదాకా అక్కడ ప్రమోషన్స్ ప్రారంభించకపోవడంతో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఎన్టీఆర్ మీద అక్కడ ప్రమోషన్స్ బాధ్యతలు మొత్తం సైఫ్ను హైలైట్ చేస్తూ ప్రమోషన్ చేస్తే అతని సినిమాగా మారిపోతుందేమో. అందుకే మెయిన్ సెంటర్లో ఎన్టీఆర్ ఉన్న ప్రమోషన్స్ లో దింపి కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారట. ఇక అనిరుద్ధ్ లాంటి టాప్ టెక్నీషియన్ ఉన్న తమిళనాడులో ఎలాంటి ప్రమోషన్స్ లేవు. ఎన్టీఆర్ కు కర్ణాటకలో ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. అయినా ప్రమోషన్స్ కనుక బెంగళూరులో మినిమం ప్రెస్ మీట్ అయినా పెట్టి ఎన్టీఆర్ సినిమాపై హైప్ తేవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ 5 భాషల్లోనూ డిఫరెంట్ మార్కెట్ లో ఎన్టీఆర్ కవర్ చేయాల్సి ఉంటుంది. అయితే కేవలం సినిమా రిలీజ్ కు 30 రోజులే టైం ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ పై బాగా బజ్ అయ్యి ఉంటుంది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ తర్వాత నటించబోయే ప్రశాంత్ నీల్ కాంబో మూవీ వార్ 2 సినిమాలపై మార్కెట్ ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ భారమంతా ఎన్టీఆర్ పైన పడింది. ఆయన ఏం చేస్తారో, ఎలా తన సినిమాకు మార్కెట్ క్రియేట్ చేసుకుంటారో వేచి చూడాలి. ఇక ఈ సినిమా వచ్చే నెల సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ అంటుకుంటుందో వేచి చూడాలి.